నల్లమల ఫారెస్ట్ లోపలికి అయితే మనమైతే బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాము. ఈ జర్నీ మొత్తం సూపర్గా అయితే ఉంటుంది. మనకైతే చూడండి రెడ్ సిగ్నల్ పడిన వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ పక్క సిగ్నల్ అయితే సరిగ్గా పనిచేయలేదు. కింద అయితే గ్రీన్ లైట్ చూడండి. మనకు యశ్వంతపూర్ నుంచి కుర్తా దక్షిణకి 3200 పైన వేసినారు ఇద్దరికి. పాప సీట్లు కూడా లేదు వీటికైతే. ఈడ కూర్చోవాల్సింది. మూడు ఇల్లులు కట్టుకో అయితే ఉన్నారు చూడండి వీళ్ళంతా. ఎంత అడవి అడవి పక్కన మనకైతే ఇల్లు అయితే కట్టుకోవాలి చూడండి. హీరో వచ్చేసి మనం యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ జంక్షన్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనం అయితే పూరికి అయితే ట్రావెల్ చేస్తున్నాం. అది కూడా గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు యశ్వంతపూర్ నుంచి పూరికి అయితే వీక్లీ 1 టైమే ఉంటుంది. అది శనివారం మాత్రం ఉంటుంది. శనివారం నైట్ 10 గంటలకు అయితే ఉంటుంది ఈ ట్రైన్ వచ్చేసి. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 18 స్టాప్లు అయితే ఉన్నాయి. ఈ ట్రైన్ వచ్చేసి వచ్చి ఒక డిఫరెంట్ రూట్లో అయితే ట్రావెల్ చేస్తుంది. 2 అవర్స్ మనకు మార్కపురం ఆ రూట్లో అయితే ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి నంద్యాల మీద అయితే వస్తుంది ఈ ట్రైన్ వచ్చి కూడా. సో మనకు వచ్చి చూడండి యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ చాలా నీట్గా అయితే ఉంది. సో ఇక్కడైతే 2 ఏళ్ళ తర్వాత చూడండి నీట్గా అయితే సూపర్గా అయితే డెవలప్ అయిపోతుందంట. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఈ గరీబ్ రథ్లో దాదాపు మనం 30 గంటలు అయితే ట్రావెల్ చేస్తున్నాము. చూసుకుంటే మనకు 2 సంవత్సరాల ఇమారత్ మొత్తం అయితే డెవలప్ అయిపోతుందంట. చూడండి మొత్తం సిట్టింగ్ కూడా కొంచెం పైన కూర్చోవచ్చు, లేదంటే కింద కూర్చోవచ్చు. కొంచెం ట్రాఫిక్ కొంచెం తక్కువ అవుతుంది అనేసి ఇమారత్ సెట్ చేసినారు వీళ్ళు. రైల్వే స్టేషన్ కూడా నీట్గా అయితే సూపర్గా అయితే డెవలప్ కూడా చేస్తున్నారు. ఇదొక స్పీడ్ వచ్చేసి మనకు 130 దాకా అయితే వెళ్తుంది. ఈవెన్ మనకు 160 దాకా కూడా వెళ్తుంది. ఎందుకంటే ట్రాక్ అంత బాగాలేదు కాబట్టి మనకైతే 130కి అయితే పర్మిట్ చేసినారు. 160 కూడా పోతుంది గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది గరీబ్ రథ్ అయితే 110 స్పీడ్ మాత్రమే వెళ్తుంది. ఇది అయితే 130 అయితే వెళ్తుంది. వచ్చేసి మనకు సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో అయితే ఉంటుంది. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 228884. సో ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వస్తుంది. ఈ గరీబ్ రథ్ యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ బ్యాక్ సైడ్ 6 నుంచి అయితే చూసుకుంటే మనకు డైరెక్ట్ మెట్రో కనెక్టింగ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 6. ఇది లాస్ట్ దాని బ్యాక్ సైడ్ మనకు మెట్రో అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చి బెంగళూరు వ్యూ అయితే చూడండి మామూలుగా లేదు. ఈ పక్కంతా వచ్చి సూపర్గా అయితే ఉంది. అండ్ మనకు వచ్చేసి యశ్వంతపూర్లో మొత్తం 6 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. నేను ఇందాక నుంచి 6 నెంబర్ ప్లాట్ఫామ్ చెప్పేసి ఇంకా ట్రైన్ లేదని చూసుకుంటాను. దాన్ని ఒకటి అనుకొని అండ్ 1 ట్రైన్ అయితే 1 నెంబర్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. వాళ్ళు అయితే ఎత్తుక్కుంటారు ఏమైందో తెలియదా. చెప్పులు పడిపోయింది. అది ఖాళీగా ఉంటుంది. యశ్వంతపూర్ ఫుల్ అయిపోయింది ట్రైన్. చూడండి రోడ్ అయితే మామూలుగా లేదు. ఇదే మన కోచ్ అయితే దీంతో మనకు 78 సైజ్ లోయర్ అయితే వచ్చింది. మనకు 76. అది ఎక్కడ డోర్ పక్కనే వచ్చింది మనకు కూడా. చూసుకుంటే మనకు పూరి నుంచి యశ్వంతపూర్ వచ్చేటప్పుడు 228883. అదే యశ్వంతపూర్ నుంచి పూరికి వెళ్ళేటప్పుడు 228884. ఈ ట్రైన్ నెంబర్ అయితే వీక్లీ 1 టైం ఉంటుంది ఈ ట్రైన్ వచ్చేసి. అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ. అండ్ మన లోకోమోటివ్ వచ్చేసి వేపూర్ తెలియదు పోయి చూస్తాము. దానికి బుక్ చేయడానికి వాళ్ళకి కూడా ఫ్రీ ఏం కాదు, వాళ్ళకి కూడా టికెట్ తీసుకొని ఎక్కాల్సిందే. విజయపేట లోకోమోటివ్ వచ్చేసి కళ్యాణ్ లోకోమోటివ్స్ ముంబై ఇది. అండ్ మన లోకోమోటివ్ వచ్చేసి WAP7 వ్యాప్ 7 అని పిలవకూడదంట. లోకోమోటివ్ అయితే ఇది WAP7. సో ఈ లోకోమోటివ్ వచ్చేసి వ్యాప్ 7 అని పిలవకూడదంట, WAP అని పిలవాలంట. WAP7 అనేసి. ఇది వైట్ కలర్ లోకోమోటివ్ మంది. ఈ లోకోమోటివ్ వచ్చేసి కళ్యాణ్ లోకోమోటివ్స్ ఇవంతా. చిల్డ్రన్ స్టాప్ల గురించి చెప్పుకోవాలంటే మనకు హిందూపూర్, అలాగే ధర్మవరం, అలాగే అనంతపురం ఈ 3 స్టేషన్లు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నైట్ 3:30కి 2 గంటలకు వస్తుంది ఈ స్టేషన్లన్నీ. నెక్స్ట్ నంద్యాల అవంతా మిడిమినే వస్తుంది. మార్నింగ్ సూపర్ వ్యూస్ అయితే ఉంటుంది. నల్లమల ఫారెస్ట్లో ట్రావెల్ చేస్తుంది ట్రైన్ వచ్చేసి. సూపర్గా అయితే ఉంటుంది. చూసుకుంటే మనకు వచ్చేసి యశ్వంతపూర్ నుంచి కార్వా వెళ్ళి విసడం కోచ్ అయితే ఉన్నది. విషయానికి వచ్చి మనకు వచ్చేసి టోటల్గా 16 కోచ్లు అయితే ఉన్నది గరీబ్ రథ్ కోచ్లు. చూసుకుంటే ఈ గరీబ్ రథ్కి మొత్తం ఫుల్ అయిపోయింది. చూడండి ఒక్కొక్కరు ఏడబడుకుంటున్నారు సీట్లు దొరకకుండా. చూసుకుంటే చాలా ఓల్డ్ గరీబ్ రథ్ లాగా అయితే ఉన్నారు. చూడండి డోర్లు కూడా ఎట్టున్నా చూడండి, చెక్క డోర్లు. ఒకటి చెక్క డోర్ లాగా అయితే ఉండదు. అండ్ ఈ గరీబ్ రథ్కి సీట్లు దొరకకుండా ఒక్కొక్కరు ఏడబడుకోవడం అయితే చూడండి. ఈరోజు అయితే మరీ ఫుల్ అయిపోయింది సీట్ అయితే. 200 మండలు అయితే మనకైతే పనులు అయితే సూపర్గా జరుగుతుంది. ఎందుకంటే ఈ పక్క అంతా రెనోవేషన్ జరుగుతుంది. 2 సంవత్సరాల తర్వాత ఇదైతే
బ్యూటిఫుల్గా అయితే రెడీ అవబోతుంది యశ్వంత్పూర్ జంక్షన్ అయితే. క్రౌడ్ కూడా చూస్తున్నారు, చాలా ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ. అండ్ మన ట్రైన్ వచ్చేసి కరెక్ట్గా 8:45కి అయితే బయలుదేరిపోయింది యశ్వంత్పూర్ నుంచి. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి యలంక జంక్షన్. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. చెప్పడంగానే అప్పుడే నిలిచిపోయింది మన ట్రైన్ వచ్చి చూడండి. అన్ని ట్రైన్ ఏమైనా ముందుకు వచ్చి లేకపోతే కొంచెం ఫాస్ట్గా ముందు తీసుకెళ్తే టక్కన మళ్ళీ బ్రేక్ కొడతాడు. యశ్వంత్పూర్ జంక్షన్ డీజిల్కి అయితే అటాచ్మెంట్ చేస్తున్నారు. బీదర్ ఎక్స్ప్రెస్ అనేది సిటీ కానీ చూసుకుంటే మామూలుగా లేదు, ఫుల్గా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే చూడండి. అటు చూడండి ఎంత పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నది, సూపర్గా అయితే ఉండేది పక్కంత వ్యూ మొత్తం. డీజిల్ మొత్తం డీజిల్, ఈ డీజిల్ లోపలికి మొత్తం డీజిల్ అయితే అంతా ఉండేది. ఇప్పుడు జంక్షన్ కూడా చాలా పెద్ద జంక్షన్ చూడండి. ట్రైన్ బయలుదేరి ఇంకో ట్రైన్ వస్తాను లోపలికి. చాలా ట్రైన్లు వెళ్తాను, చాలా ట్రైన్లు వస్తాను ఈ యశ్వంత్పూర్ జంక్షన్కి అయితే. యలంక జంక్షన్. సో ఇక్కడ వచ్చేసి మనకు స్టాప్ వేసి 1 మినిట్ మాత్రమే. చూడండి క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కినారు ఇక్కడైతే మనకైతే కరెక్ట్గా అయితే మనకు వచ్చేసి కోచ్ పొజిషన్ అయితే సరిగ్గా ఇవ్వలేదు, అందుకే అందరూ పరిగెత్తారు ముందరికి వెనక్కి అంతా. చూడండి అందరూ ముందరికి వెళ్తున్నారు. జంక్షన్ నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి హిందూపూర్. అక్కడ వెళ్ళేందుకు మన ట్రైన్ ఒకటైపోతుంది. మార్నింగ్ వ్యూస్ అయితే సూపర్గా అయితే ఉంది ట్రైన్ జర్నీలో. ఇప్పుడైతే మనం అయితే నంద్యాల దగ్గర అయితే ఉన్నాము. డబ్బులు వేసేదానికి రెడీ చేస్తారు ఫుల్గా అయితే. ఇప్పుడైతే మన సింగిల్ లైన్ మాత్రమే ఉంది, ఇంకో డబుల్ లైన్ కూడా వేస్తున్నారు ఈ పక్కంతా. ఫారెస్ట్ ఏరియా, నల్లగొండ ఫారెస్ట్ ఏరియా ఇదంతా చూసుకుంటే మనకంతా ఈ రూట్ అంతా సింగిల్ రూట్ అనేది నడుస్తుంది, ఇంకా డబుల్ లైన్ అయితే వేయలేదు. పనులు అయితే మాత్రం జరుగుతుంది. నేను వచ్చేసి నంద్యాలకు వచ్చేసి ఒక 20 మినిట్స్ ముందే అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది మనకు 7 గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకు నంద్యాలకు వచ్చేసి 6:40కి అయితే వచ్చేసింది మన ట్రైన్ వచ్చేసి. మనకు ట్రావెల్ చేసే టైం వచ్చేసి మొత్తం 30 గంటలు అయితే ట్రావెల్ చేస్తున్నాం ఈ ట్రైన్లో యశ్వంత్పూర్ నుంచి పూరికి. అండ్ మన ట్రైన్ వచ్చేసి నంద్యాలలో అయితే ఉంది ఇప్పుడు. మనకు వచ్చేసి లోకల్ కూడా చేంజ్ అవుతున్నారు ఇక్కడ చూసుకుంటే. మనకు పూరి నుంచి యశ్వంత్పూర్ వచ్చేటప్పుడు 228883, అలాగే యశ్వంత్పూర్ నుంచి పూరికి వెళ్ళేటప్పుడు 228884 ఈ ట్రైన్ నెంబర్ అయితే. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NDL. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 5 నిమిషాలే, కాకపోతే ట్రైన్ ముందు వచ్చేసింది దానికంటే 2 నిమిషాలు అయితే పెట్టినారు. మనకు వచ్చేసి 2 అవర్స్ మార్కాపురం వెళ్ళేదానికి ఒక లైన్ అయితే ఉంటుంది, అండ్ 2 అవర్స్ మనకు ధోనికి వెళ్ళేదానికి ఒక లైన్ అయితే ఉంటుంది, అండ్ ఇంకో లైన్ వచ్చేసి మనకు పొద్దుటూరు వెళ్ళేదానికి ఇంకో లైన్ అయితే ఉంటుంది. మొత్తం 3 లైన్ అయితే ఇక్కడ అయితే కలుస్తుంది. రైలు నంబర్ 228884 యశ్వంత్పూర్ పూరి గరీబ్ రథ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. మనకు బయటలోకి చూసుకుంటే బాగానే ఉంది, కానీ లోపల చూస్తే అంతా ఓల్డ్ లాగా అయితే ఉంది. కోచ్లు కూడా బాగా ఓల్డ్ అయితే ఉన్నది ఈ కోచ్లంతా. మన ట్రైన్ కూడా సిగ్నల్ అయితే వచ్చేసింది. కోచ్ స్టేషన్ చెప్పంటే మొత్తం 16 కోచ్లతో అయితే నడుస్తుంది ఈ ట్రైన్ వచ్చేసి. ఈ ట్రైన్లో మనకు వచ్చేసి బ్యాటరీ కార్ అయితే లేదు, ఆన్ బోర్డ్ క్యాటరింగ్ అయితే ఉంది. ట్రైన్ వచ్చేసి నంద్యాల నుంచి కూడా బయలుదేరిపోయింది. 7 గంటలకు స్టార్ట్ అవ్వాలి ట్రైన్, 7 స్టార్ట్ అయ్యింది. అండ్ ఇక్కడ చూడండి డీజిల్ 2 లోకోమోటివ్లు ఆన్లో అయితే ఉండదు. నంద్యాల జంక్షన్. సో ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ లొకేషన్ అంతా కనబడుతుంది మనకు గెత్తులు కూడా దాడుతానే. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు 2 అవర్స్ అనంతపురం కానీ, హిందూపూర్ కానీ, ధర్మవరం కానీ, దోన్ కానీ, అండ్ మార్కాపురం, నర్సరావుపేట, గుంటూరు వీళ్ళు వెళ్ళేదానికి మాత్రం ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వీక్లీ వెళ్ళేదానికి మాత్రం. ట్రైన్ వచ్చేసి నల్గొండ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. చూడండి మామూలుగా లేదు, ఎక్కడ చూడండి పంటలు కూడా పండిస్తున్నారు వీళ్ళైతే. ఇదంతా ఖాళీ ఏరియా మొత్తం. చూడండి ఒకసారి మామూలుగా లేదు ఈ పక్కన వ్యూ మొత్తం చూడండి. ఇదంతా నల్లమల
మొత్తం మనకు నంద్యాల దాటిందే వస్తుంది. ఒక స్టేషన్ దాటినే వస్తాం మనకంతా. మేమైతే ఇది చూడండి, వచ్చేసి టనల్ లోపల అయితే ఎంత పోతుంది. కాకపోతే సిగ్నల్ అయితే పడిపోయింది ఇక్కడ, రెడ్ సిగ్నల్ నిదానంగా వెళ్తాను చూడండి. ఇంత లోపల సిగ్నల్ పడితే మళ్ళీ లాగేద్దాం అనేసి మనకైతే రెడ్ సిగ్నల్ ఇలాగ అయితే ఉంది. ఇప్పుడు ఒక వ్యూ చూపిస్తాను, సూపర్గా అయితే ఉంటుంది చూడండి. వ్యూ మొత్తం చూడండి ఎట్లా ఉన్నది వ్యూ మొత్తం. ఇది మన ట్రైన్ వ్యూ మొత్తం చూడండి. పెద్ద లోయ అయితే ఉన్నది. ఇది మన ట్రైన్ అయితే నిలిచిపోయింది. ఇక్కడ దిగి ఒక ఫోటో తీయాలి. మన ట్రైన్ అయితే బ్యూటిఫుల్ ఘాట్లు అయితే నిలిపినాడు చూడండి. ముందర ఒక టన్నల్ అయితే ఉన్నది. ఈ పక్క వ్యూ అయితే చూడండి, సూపర్గా అయితే ఉన్నది. చూడండి రెడ్ సిగ్నల్ పడిన వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ పక్క సిగ్నల్ అయితే సరిగ్గా పనిచేయలేదు. కింద అయితే గ్రీన్ లైట్, ఎల్లో లైట్ అయితే వెలిగింది. సో అందుకే వీళ్ళైతే సిగ్నల్ వచ్చింది వెళ్ళిపోతున్నారు. ఆ పైన సిగ్నల్ సరిగ్గా పనిచేయలేదు. మామూలు రెడ్ సిగ్నల్ అలా చూపించేసింది, కానీ కింద అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అంటే వెళ్ళిపోవచ్చు, మన ట్రైన్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇది కదా బ్యూటీ, సూపర్ ఉంది వ్యూ మొత్తం. రెడ్ సిగ్నల్ అయితే ఉంది, పైన రెడ్ వాళ్ళు మెయిన్గా రావాల్సిందే, రాలేదు. అయితే మనకి ఎల్లో లైట్ అయితే చూడండి. పైన సిగ్నల్ అయితే మనం చేయలేదు. చల్లమూల సొరంగం అంట, చాలా పెద్ద సొరంగం అయితే ఉంది. ఇదైతే ఉండాలి అయితే మన ట్రైన్ అయితే బయటకు అయితే వచ్చేసింది. చల్లమూల సొరంగం అంట ఇది చూడండి. అట్లే పింకులుగా అయితే ఉండదు. ఒకటి పింకులుగా అయితే రాళ్ళు వచ్చేస్తాను చూడండి. అంతా చిన్న ఏం రాలేదు, పింకులుగా అవుతుంది ఒక్కొక్కటి బండ్లో మొత్తం. ఇంకా బ్యూటీ కంటే ఈ పక్క చూడండి, ఇంకా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మొత్తం చూడండి. మన ట్రైన్ అయితే నిదానంగా అయితే వెళ్తుంది. సో అదంతా చాలా నల్లమల అడవులు వచ్చేసి చాలా పెద్దవి. మన తిరుపతి నుంచి ఈడ దాకా అయితే ఉన్నా చూడండి, నంద్యాల దాకా అయితే. ఇప్పుడు చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం. అండ్ మన తిరుపతి గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే మనకైతే నైట్ టైం అయితే వెళ్ళిపోతుంది కదా, దానికనేసి మనకైతే ఈ వ్యూ అంతా కనిపిస్తుంది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకు మార్నింగ్ పూట అయితే ట్రావెల్ చేస్తుంది. వ్యూ మొత్తం సూపర్గా అయితే ఉంది. లొకేషన్ ఈ పక్క ఇంకా బ్యూటిఫుల్గా అయితే ఉంది, ఇంకా సూపర్గా అయితే ఉంది చూడండి. ఈ పక్క మొత్తం అయితే చూడండి, ఇది సూపర్గా అయితే ఉంది. అక్కడ గ్రీన్, ఈ ట్రైన్ గ్రీన్ చూడండి. ఒక రైల్వే స్టేషన్ అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడైతే మన ట్రైన్ కదా స్టాప్ అయితే డైరెక్ట్ మన ట్రైన్ వచ్చేసి మార్కాపురం ఆగుతుంది. లొకేషన్ చూడండి, మామూలుగా అయితే లేదు. పెద్ద కొండ, మామూలు చిన్న కొండలు అక్కడక్కడ పెద్ద కొండలు అయితే వస్తుంది. పక్కంతా చూసుకుంటే ఆ బ్రిడ్జ్ హైలైట్ అయితే ఉంటుంది మనకైతే. అయితే ట్రైన్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. బస్సులు అయితే పోతాయి. నెక్స్ట్ లెవెల్ అవుతుంది పక్కంతా. వచ్చేసి ఇంకో టన్నల్ కూడా ఎంటర్ అయిపోయింది. అంటే ఈ టన్నల్ వచ్చి చాలా పెద్ద టన్నల్ అయితే వచ్చింది. ఇది వచ్చింది ఫస్ట్ అయితే చాలా చిన్నది, ఇదైతే చాలా కొంచెం పెద్దదిగా ఉంది టన్నల్ వచ్చేసి. నంద్యాల టు మార్కాపురం వచ్చేంత వరకు మనకి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే దొరుకుతుంది. అండ్ మార్కాపురం అంతవరకు మనకు అడవులు అయితే ఉండదు.
ట్రైన్ అయితే మెలిగి తిరిగిపోతుంది అంటే ఈ ఆ పక్క రన్నింగ్లో పడుతుంది మన ట్రైన్ అయితే మామూలుగా అయితే ఈ జర్నీ అయితే చూడండి ఎట్లా వస్తుంది ట్రాక్ సౌండ్ చూడండి ఎట్లా వస్తుంది. జర్నీలో కానీ మనకు వాన కనపడితే ఇంకా సూపర్గా అయితే ఉంటుంది ఈ ట్రైన్ జర్నీ. ఇంకా ఈ పక్క నల్లమల ఫారెస్ట్ ఈ పక్క మన ట్రైన్ జర్నీ సూపర్గా అయితే ఉంటుంది వాన కనపడితే. భాస్కర్రావు బ్రిడ్జి అంట ఇది. మూడు ఇల్లులు కట్టుకో అయితే ఉన్నారు చూడండి వీళ్ళంతా. ఎంత అడవి ఇల్లు అడవి పక్కన మనకైతే ఇల్లు అయితే కట్టుకోవాలి చూడండి. అండ్ మన ట్రైన్ వచ్చేసి దిగువ మెట్టకైతే వచ్చేసింది. మెట్ట దిగుతుందేమో ఇక్కడి నుంచి. రైల్వే స్టేషన్ పేరు అమర్ అయితే ఉంది. అండ్ మన ట్రైన్కి ఇక్కడైతే స్టాప్ అయితే లేదు ప్రస్తుతానికి అయితే. ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే పడింది. యాక్చువల్గా ఇక్కడైతే స్టాప్ అయితే లేదు, మనకు సిగ్నల్ ఇష్యూ అయితే వచ్చింది మనకైతే. అండ్ ఆ కుక్క అయితే చూడండి లోపలికి ఏదైనా ట్రై చేస్తుంది. కోతులు కూడా గొడవ వేసుకుంటాను. అండ్ అవన్నీ ఒక పార్టీ, ఈ రెండు ఒక పార్టీ. అండ్ వచ్చేసి గూడ్స్ వచ్చి క్రాసింగ్ అయితే పడింది. అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగేదంతా. ఎందుకంటే మన తిరుపతి అడవిలో ఒక చిరుత అయితే ఒక హల్చల్ చేసింది కదా, ఆ చిరుతని ఎత్తుకొచ్చి పక్కతే వెళ్ళినారట ఈ ఘాట్లో అయితే. అక్కడి నుంచి దిగువ మెట్టు నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ మనకైతే సిగ్నల్ అయితే వచ్చింది. వచ్చేసి ఆ రూట్ వచ్చేసి మనకు నంద్యాల నుంచి మార్కపురం వెళ్ళే రూట్ అంట అదంతా. అది షార్ట్ డిస్టెన్స్ అయితే మనకైతే వెళ్ళిపోతుంది ఆ రూట్లో అయితే. కొండలు చూడండి మామూలుగా లేదు ఇక్కడంతా. ఇక్కడితో ఈ ఘాట్ సెక్షన్ మొత్తం ఎండ్ అయిపోతుందంటే నెక్స్ట్ వచ్చేసి మార్కపురం అక్కడ మళ్ళీ వస్తుందంట కొత్త ఘాట్ సెక్షన్ అయితే. మార్కాపురం వచ్చేసి మన ట్రైన్ వచ్చి మార్కాపురం అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ కానీ స్టాప్ కానీ చూసుకుంటే మనకు 2 minutes స్టాప్ ఇక్కడ మార్కాపురంలో అయితే. అండ్ మార్కాపురంలో మనకు వచ్చేసి శ్రీశైలంకి చాలా దగ్గర. ఇక్కడ నుంచి బస్సెస్ కూడా బయట అయితే ఉంటుంది. మనకైతే ఎక్స్ప్రెస్ బస్సులకు అయితే 200 చార్జ్ చేస్తారు, నార్మల్ అయితే 100 రూపాయలే. మార్కాపురంలో వచ్చేసి మనకు రోడ్ అయితే కొంచెం ఇప్పుడు ఎక్కినారు. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ కొంతమంది ఎక్కిన వాళ్ళు డైరెక్ట్గా పూరి వరకు కూడా ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ శ్రీశైలం దగ్గర కదా, దీన్ని దర్శించుకుని నెక్స్ట్ పూరి కూడా వెళ్ళేవాళ్ళు వెళ్తారు. రైల్వే స్టేషన్ కూడా చాలా బాగా అయితే డెవలప్ చేస్తున్నారు. మనం అంతా ట్రైన్ చూసి అమ్ముతారా లేకపోతే మనుషులు చూసి అమ్ముతారు నాకు అర్థం కాలేదు. 3 సంవత్సరాలు వచ్చి 50 రూపాయలు అంట. చూడండి మార్కాపురంలో కూడా చాలామంది అయితే దిగినారు ఇక్కడ. అండ్ మన ట్రైన్ వచ్చేసి మార్కాపురం నుంచి అయితే బయలుదేరిపోయింది. సో ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నర్సారావుపేట. ఈ పక్క అయితే ఉంటుంది, మన బస్సు కూడా ఈ పక్క అయితే వస్తుంది. మార్కాపురం చూడండి అక్కడ శ్రీశైలం కూడా వేస్తున్నారు నాగేశ్వరం. అదే మార్కాపురం మనకు బస్సులు అనేది బయట బస్ స్టాండ్ బయటే ఉంటుంది. ఆటో కూడా ముందు అయితే ఉన్నాయి. మార్కాపురం దాటితే మనకు వచ్చేసి డబుల్ లైన్ కూడా వచ్చేసింది. గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ వచ్చేసి GNT. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 10 నిమిషాలు మన ట్రైన్కి వచ్చేసి వాన అయితే ఫుల్గా పడుతుంది. మనకు వచ్చేసి దాదాపు 8 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి వాన అయితే ఫుల్గా పడుతుంది. ఫుల్గా ఏం పర్లేదు లైట్ అయినా పడుతుంది. చూడండి మనకు యశ్వంతపూర్ నుంచి కోట జంక్షన్కి 3200 పైన వేసినారు ఇద్దరికి. పాప సీట్లు కూడా లేదు వీటికైతే, ఈడ కూర్చోవాల్సింది. ప్లాట్ఫామ్ 5లోకి అయితే ఒక ట్రైన్ అయితే వచ్చింది. ఏం ట్రైన్ తెలియదు. వచ్చేసి భువనేశ్వర్ నుంచి యశ్వంతపూర్ వెళ్ళే స్పెషల్ ట్రైన్ అంట. మొత్తం వేసి బూతులే ఉన్నాయి. జరిగింది అందరూ వాళ్ళు కూడా తీసుకోండి ఇద్దరిని అయితే పోలీసులు అయితే. ఇది సాయినగర్ సిటీ ట్రైన్ వచ్చేసి 40 నిమిషాల దాకా లేట్ అయితే ఉందంట. వచ్చేసి 11:55కి రావాల్సిన గుంటూరుకి మన ట్రైన్ వచ్చేసి 11:50కి వచ్చేసింది. సో
సో దాదాపు 50 నిమిషాలు ఇక్కడ డిలే అవుతుంది. వచ్చేసి ఇప్పుడు గుంటూరు నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్. ఇక్కడ బోర్డు కూడా లేదు గుంటూరు జంక్షన్ చెప్పడానికి, పైన ఉంటుంది. ఇక్కడ పైన కూడా లేదు. టీచర్ లోకోమోటివ్ రెండు పక్కన పక్కన అయితే ఉండాలి చూడండి. టీచర్ లోకోమోటివ్ ఉంటుంది. పాతది అయిపోయింది. మనకు దక్షిణ రైల్వే జోన్లో అయితే ఉంటుంది. ఇక్కడే చూడండి తిరుపతి గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే చూడండి. ఈ ట్రైన్ కూడా మార్కాపురం మీదుగా అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి ఈ ట్రైన్ కూడా డిఫరెంట్ రూట్లో అయితే ట్రావెల్ చేస్తుంది. ఒకప్పుడు పాత కోచులు అయితే ఉండింది, ఇప్పుడైతే కొత్త కోచులు అయితే తగిలిస్తున్నారు. ఆడాడ తగిలిచ్చినారు. ఇదైతే పాతదే, ఇదైతే పాతది, ఇది కూడా పాతది. ముందరంతా మన కొత్త కోచులు అయితే తగిలిస్తున్నారు. కొద్దిగా ట్రైన్ వ్యూ అయితే ఇది. ప్రస్తుతానికి అయితే గుంటూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది మన ట్రైన్ వచ్చేసి. చూసుకుంటే మనకు 2 టైర్ వేసి ఒకటే అయితే ఉండింది, 3 టైర్ వేసి 2 అయితే ఉండింది. కానీ ఇప్పుడైతే ఒకటే ఉన్నారు చూడండి. B1 ఒకటే ఉంది చూడండి. మబ్బులు అయితే గమ్మేసినదంటే కొండలంటే మబ్బులంతా. వచ్చేసి విజయవాడ దగ్గరలో అయితే ఉన్నాము. వచ్చేసి కృష్ణా జంక్షన్ దగ్గర అయితే ఉంది. మనకు కూడా సిగ్నల్ కూడా వచ్చేసింది. ట్రైన్ వ్యూ అయితే చూడండి సూపర్గా ఉంది. ఈ పక్కన పైన కొండలో ఈ పక్క ట్రైన్ వ్యూ సూపర్గా అయితే ఉంది. ఆ గ్రీన్ ఈ గ్రీన్ మొత్తం కలిసిపోయినది. వచ్చేసి కృష్ణా బ్యారేజ్ మీద అయితే పోతుంది. ఇప్పుడు అయితే మొత్తం అయితే మొక్కలు అయితే కంపెనీ అయిపోయినాయి. కొండ చుట్టూ అయితే ఫుల్ కంపెనీ అయిపోయి లైట్గా కనబడుతుంది. సో అయితే చూడండి ఆయన అయితే చేపలు పుడుతున్నాడు. చేపలు పుడుతున్నాడు వలేసి పోయినాడు జిల్లేక వలేసే పోయింటాడు. చూడండి మామూలుగా పంట మొత్తం కప్పేసినట్టు. గుడి కూడా లైట్ లైట్గా ఫాగుతూ అయితే ఉన్నది. ఆ పక్కన చూడండి మొత్తం కొండ అయితే కప్పేసినట్టు. వాన అయితే లైట్గా తుప్పలు పడుతున్నాయి. ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసింది. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. 15 మినిట్స్ లేట్గా అయితే వచ్చింది మన ట్రైన్ అయితే ఈరోజు. క్రౌడ్ అయితే మామూలుగా ఫుల్గా అయితే ఉండదు. ఈ ట్రైన్ కాదులేకండి. ఇప్పుడు వచ్చేసి మనకు కాకినాడ పోర్ట్ నుంచి చైనా సిటీ వెళ్ళే ట్రైన్ అయితే ఉంది. మనకైతే కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చేసింది. కోరమండల్ ఎక్స్ప్రెస్ అది వచ్చేసి విజయవాడ నుంచి కూడా బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏలూరు. అక్కడ క్రౌడ్ అయితే మామూలుగా లేదు విజయవాడలో అయితే. వచ్చేసి ధర్మపురికి అయితే వచ్చేసింది. ఇక్కడైతే స్టాప్ అయితే లేదు. మన ట్రైన్ వచ్చేసి సిగ్నేశ్వర్లో మనకైతే ట్రైన్ మించిపోయింది. దాటిని మనం వచ్చేసి ఏలూరు అలాగే రాజమండ్రి అయితే స్కిప్ చేయన్నాము. ఇప్పుడైతే శ్యామలకోట అయితే చూపిస్తాను. వచ్చేసి శ్యామలకోటకి అయితే వచ్చేసింది. క్రౌడ్ అయితే మామూలుగా అయితే ఫుల్గా అయితే ఉన్నారు. విశాఖపట్నం వెళ్ళి తిరుమల ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసి శ్యామలకోట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. శ్యామలకోట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి మనకు SLO. సో ఇక్కడ టోటల్గా మనకు 3 లైన్ అయితే కలుస్తుంది. ఒకటి కాకినాడ రైల్వే లైన్, ఇంకోటి విశాఖపట్నం రైల్వే లైన్, ఇంకోటి మనకు విజయవాడ రైల్వే లైన్. ఈ ట్రైన్ జనరల్లో చూడండి మామూలుగా లేదు తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే. మా ట్రైన్ వచ్చేసి అనకాపల్లి నుంచి వచ్చింది బయలుదేరిపోయింది. స్టాప్ వేసి మనం పెట్టి అనకాపల్లి రైల్వే స్టేషన్ కూడా CAKP. చూడండి ఎంత పైకి అయితే ఎక్కువ ఉన్నది. పైన కూర్చోవడం అయితే మనకు యశ్వంతపూర్ నుంచి విశాఖపట్నం కూడా ఈజీగా వచ్చేవచ్చు. మనకు వచ్చేసి టికెట్ పేరు వచ్చేసి 925 రూపాయలు అయితే పడుతుంది. యశ్వంతపూర్ నుంచి విశాఖపట్నం కూడా ఈజీగా అయితే రావచ్చు. వీక్లీ 1 టైం ఉంటుంది. అది శనివారం నైట్ 10 గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది యశ్వంతపూర్లో అయితే. ఇప్పుడు వచ్చేసి లోకల్ రివర్స్ కూడా అవుతుంది మనకు విశాఖపట్నం జంక్షన్లో అయితే. మన లోకల్ పెళ్ళి ముందర అయితే తగిలించారు. వచ్చేసి విశాఖపట్నం జంక్షన్ కూడా బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయనగరం. అండ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VSKP. వెల్కమ్ టు విజయనగరం జంక్షన్. సో ఇక్కడ వచ్చేసి మన ట్రైన్ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్.
ట్రైన్ అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. ఆ ట్రైన్ వచ్చేసి మన దురంతో ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ఔరా నుంచి ఎస్ఎంఈటీ బెంగళూరుకి అయితే వస్తుంది. ప్రతి విజయనగరంకి అయితే వచ్చేసి ఈ ట్రైన్ అయితే. దీనికి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ, దాని తర్వాత రేణిగూడ, దాని తర్వాత మనకు వచ్చేసి డైరెక్ట్ ఎస్ఎంఈటీ బెంగళూరే. వచ్చేసి పలాసకి అయితే వచ్చింది. పలాస రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PSA. ట్రైన్ వచ్చేసి కుర్తా జంక్షన్కి అయితే వచ్చేసింది. ఇక్కడైతే మనకు కూడా లోపల అయితే చేంజ్ చేస్తారు. రివర్స్ అయితే ముందు రోజు లోపల చేసి మళ్ళీ వెనకాల తగిలిస్తారు. ట్రైన్ వచ్చేసి పూరికి అయితే వచ్చేసింది. 3 గంటల 50 నిమిషాలకి అయితే మన ట్రైన్ అయితే పూరికి అయితే వచ్చేసింది ఈరోజు అయితే.